ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దేశం మన వైపు చూసేలా ప్రధాని మోడీ సభను విజయవంతం చేద్దాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షించిన మంత్రి నారా లోకేష్. వివాదాలకు కేంద్రంగా మారిన విశాఖ సెంట్రల్ జైలు. హోంమంత్రి అనిత తనిఖీలు, తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక. ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో వెల్లువెత్తుతున్న నిరసనలు. స్టీల్ ప్లాంట్పై స్పష్టమైన ప్రకటన చేయాలని ఉక్కు నేతల డిమాండ్. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడి. యావత్ దేశం మనవైపు చూసేలా ప్రధాని మోడీ విశాఖ సభను జయప్రదం చేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ నెల 8న విశాఖ వేదికగా జరిగే సభ నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సమీక్షించారు. సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. భారత ప్రధాని మోడీ ఈ నెల 8న విశాఖ పర్యటనకు రానున్నారు. ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభ, రోడ్ షో ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సమీక్షించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన, బహిరంగ సభ, రోడ్ షో ఏర్పాట్లు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు రవాణా, భోజనం, తాగునీటి వసతి, పార్కింగ్ తదితర అంశాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. సిరిపురంలోని వెంకటాద్రి వంటిల నుంచి ఇంజనీరింగ్ కళాశాల సభా వేదిక వరకు రోడ్ షో ఉంటుంది. ఈ రోడ్ షో బాధ్యతలను ప్రభుత్వ విప్ గణబాబుకు అప్పగించారు. బహిరంగ సభ బాధ్యతను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు అప్పగించారు. కూటమి ప్రజాప్రతినిధులు, ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని మంత్రి సూచించారు. సమీక్ష అనంతరం ఇంజనీరింగ్ కాలేజీలోని సభా వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకంగా సహకారం అందిస్తున్న కేంద్రానికి కృతజ్ఞతగా ఈ నెల 8న జరిగే ప్రధాని సభను విజయవంతం చేయాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సింగిల్ ఎజెండాగా పెట్టుకుని కష్టపడాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని మోడీ సభను విజయవంతం చేసి దేశం మనవైపు చూసేలా చేయాలని లోకేష్ అన్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా 8వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సుమారు 1 కిలోమీటర్ రోడ్ షో ఉంది. దాని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కూడా వేస్తడం జరుగుతుంది. 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. దాంట్లో భాగంగా దాదాపు 5 కార్యక్రమాలు ఆనాడు శ్రీకారం చుడుతున్నాం. మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం. ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు 70,000 కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ఆ ప్లాంట్ రాబోతుంది. నెల్లూరుకు వచ్చే గల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం మనకు శాంక్షన్ చేసింది, నిధులు కూడా కేటాయించింది. ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి, లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం. సో ఆ నోడు కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడటం జరుగుతుంది. దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం. ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు అంటే దాదాపు 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా ఇనాగరేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తారు. ఇంకోటి మనందరి కళ రైల్వే జోన్ రావాలి, జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు, దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది. ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది. భవనాని కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా పలు కార్యక్రమాలు, రైల్వే సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన వేస్తాం జరుగుతుంది. అంటే దాదాపు 5 డిఫరెంట్ కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన వేస్తాం జరుగుతుంది. మీరు చూస్తే నేను చెప్పిన దాంట్లో కేవలం ఉత్తరాంధ్రకే కాదు, లేదంటే దక్షిణాంధ్రకే కాదు, అన్ని ప్రాంతాలకి సమానంగా పనులు చేయాలి, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది.
రోడ్ షో బహిరంగ సభలకు సంబంధించి ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లను కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సిపి సంఘప్రత బాక్షీలు మంత్రి లోకేష్ కు వివరించారు. సమీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. విశాఖ సెంట్రల్ జైలు వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. కొందరు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. వారం రోజుల క్రితం వార్డర్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అసలేం జరుగుతుందనేది తెలుసుకోవడానికి హోంమంత్రి అనిత హడిహరంలోని విశాఖ సెంట్రల్ జైలును తనిఖీ చేశారు. విశాఖ సెంట్రల్ జైలు అనేక అవకతవకలకు కేంద్రంగా మారింది. జైలులో ఖైదీల వద్ద సెల్ ఫోన్లు, గంజాయిని అధికారులు గుర్తించారు. దీంతో జైలు సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు సెంట్రల్ జైలు కఠిన నిబంధనలు అమలు చేశారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కూడా తనిఖీలు చేసి లోపలికి అనుమతించారు. దీంతో కొంతమంది వార్డర్లు అవమానంగా భావించి కుటుంబ సభ్యులతో జైలు ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. గతంలో జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్లను సస్పెండ్ చేశారు. కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగిన వార్డర్స్ ను ఆయా జైళ్లకు అటాచ్ చేశారు. అయినప్పటికీ తాజాగా ఖైదీల వద్ద సెల్ ఫోన్లు దొరకడంతో మళ్లీ సెంట్రల్ జైలు వివాదంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత జైలును పరిశీలించారు. జైల్లో సెల్ ఫోన్లు బయటపడటంపై విచారణ సాగుతుందని, ఈ ఫోన్లు ఎవరు వినియోగిస్తున్నారో త్వరలోనే తేలుస్తామని హోంమంత్రి అనిత అన్నారు. జైల్లో గంజాయి మొక్క కనిపించిందని, ఖైదీలకు గంజాయిని సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. బ్యారెక్స్ ను కూడా చూశారని, తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పోలీస్ సిబ్బందిపై ఎలాంటి వివక్ష ఉండదన్నారు. చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై కూడా ఉందన్నారు. అందరికీ తెలుసు, గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో న్యూస్లోకి వస్తూనే ఉంది. విషయం ఏంటంటే, లాస్ట్ సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే లోపలికి గాంజా సరఫరా అన్నది జరుగుతుంది. కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు రావటం, దాని నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేమందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది. కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ రోజు నుంచి నేను లాస్ట్ టైం ఇక్కడికి ప్రెజెంట్ విజిట్కి, ఫార్మల్ విజిట్కి వచ్చినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో ఇక్కడ అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా కొంచెం అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతిసారి మేడం ఏంటి లాస్ట్ 5 years గురించి మాట్లాడతారని మీరు అనుకోవచ్చు, కానీ ఆ ల్యాప్సెస్ అన్నవి చాలా క్లియర్గా మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్గా ప్రిజన్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్లో కానీ, వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ, లోపల అసలు కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోని కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్గా వదిలేశారు. మేము వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మేము అబ్జర్వ్ చేసుకొని, పిన్ టు పిన్ మేము ఎంక్వైరీ చేసుకొని, ప్రతి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే, కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు. ఆ ఇబ్బందులు ఎవరికి ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా సెక్యూరిటీ, సేఫ్టీ అన్నది ముఖ్యం. కాబట్టి ద సేమ్ టైం లోపల ఎలాంటి ప్రిజనర్స్ మనం అనేసరికి లోపల ముద్దాయిలందరూ కూడా రకరకాల కేసుల్లో బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. హత్య కేసుల్లో ఉంటారు, గొడవల్లో ఉంటారు, గాంజా కేసుల్లో ఉంటారు, రేప్ కేసెస్ ఉంటాయి, కొంతమంది లైఫ్ పడిన వాళ్ళు ఉంటారు. అంటే ఓవరాల్గా ప్రిజన్ అనేది చాలా కేర్గా చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అటువంటి సిచ్యువేషన్స్లో మేము నిజంగా చాలా షాకింగ్ న్యూసెస్ ఏంటంటే, సెల్ ఫోన్లు బయటపడినాయి. అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీలో ఎవరైనా తప్పు చేశారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి. దీన్ని కూడా గవర్నమెంట్, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని కూడా అర్థం చేసుకొని ఫర్దర్గా కూడా వాళ్ళ వర్క్లు ప్రాపర్ వేలో వారు వర్క్ చేసుకునే పరిస్థితి రావాలి. ఎందుకని మేము చెప్తున్నామంటే, ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి. ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. సిడిఆర్ తీసుకుంటాం. ఐఎంఐ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు, ఏ నెంబర్ నుంచి వెళ్ళింది, ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటకు వెళ్ళి, ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు. సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటాం. లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది. ఏ వెర్షన్ అయినా మేము ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను కానీ, లోపల గవర్నమెంట్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ, ఒక ఎంక్వైరీ లేకుండా ఒకరిని ట్రాన్స్ఫర్ చేయాలంటే, రేపు పొద్దున్న ఎంక్వైరీ చేయడం తప్పు చేశారంటే వీళ్ళైనా ఫిక్స్ అప్ అవుతారు కదా, వీళ్ళైనా సస్పెండ్ అవుతారు కదా. సో ప్రాపర్గా అలా 5 సంవత్సరాలు దాటి చాలా మంది ఉన్నారు. మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం. ఈవెన్ కానిస్టేబుల్స్నైనా, మేము రెగ్యులర్ పోలీసులలోనే కానిస్టేబుల్స్నైనా 5 సంవత్సరాలు ఒకే దగ్గర ఉంటే కనుక షఫిల్ చేయాలని మేము అనుకున్నాం. అదేవిధంగా ప్రెజెన్స్ లో ఉన్న వార్డర్స్ ని కూడా ఏదైనా 5 years దాటిన తర్వాత కూడా మేము కొంతమందిని షఫిల్ చేయాలనుకుంటున్నాం. ఇది మొన్న ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశాము. ఆ కక్షతోనే
మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఓకే. నేను ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా హోమ్ మినిస్టర్నే కదా, కూటమి ప్రభుత్వం తాలూకా సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు, కూటమి ప్రభుత్వం తాలూకా డిప్యూటీ సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు. నేను అది కాదండి, నేనేమంటున్నానంటే ఈరోజు మేము ఎవరిని సస్పెండ్ చేయలేదే, ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు కొంతమంది మన పరిస్థితి ఏంటంటే అదే చెప్తాను. యూనిఫామ్ సర్వీస్ లో మనం ఉంటాం. యూనిఫామ్ సర్వీస్ లో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా ఈవెన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బంద్ ఏర్పాటు చేశారండి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చి సంతకం పెడతాడా పెట్టడా? బందుల్లో కానీ ధర్నాల్లో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అనేవాడు ఎప్పుడు ఒకటి పార్టిసిపేట్ చేయకూడదు. ఇది రూల్. అట్ ద సేమ్ టైం అంతకు మించి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే యూనిఫామ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ధర్నాలు అవి చేయకూడదు. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ వేరు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పుడు జైలు బ్యారెక్స్ లో 3 సెల్ ఫోన్లు, 2 డేటా కేబుల్స్, 1 సెల్ బ్యాటరీ దొరకడంతో జైలు సిబ్బంది కంగుతున్నారు. డీఐజీ ఆధ్వర్యంలో ఇప్పటికే అధికారులు తనిఖీ చేసి నివేదికను అందజేశారు. హోంమంత్రి తనిఖీలతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఉక్కు నగరం రైతు బజార్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. 100% ఉక్కు అమ్మకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 4 ఏళ్లుగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 26వ తేదీకి పోరాటానికి 4 ఏళ్లు పూర్తి కానున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వివిధ రూపాలలో ఉద్యమాలు చేసినా కేంద్ర నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ఈ నెల 8న ప్రధాని మోడీ విశాఖ వస్తున్న నేపథ్యంలో ఉక్కు పోరాట కమిటీ స్టీల్ ప్లాంట్ పై మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 100% అమ్మకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేయాలని కోరుతూ ఉక్కు నగరం రైతు బజార్ వద్ద నిరసన తెలిపారు. మరోవైపు నిర్వాసిత కాలనీల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాలతోనే ఉక్కు కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోరాట కమిటీ నాయకులు గంగారావు, సిహెచ్ నరసింగరావు, ఆదినారాయణ తదితరులు మండిపడ్డారు. అదే సమయంలో కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కూడా తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి ఉత్పత్తి జరగడానికి అవసరమైన ముడి ఖనిజాన్ని కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కొరతను తగ్గించేందుకు సెయిల్లో విలీనం చేస్తే ఉపశమనం లభిస్తుందన్నారు. పరిశ్రమ ఆర్థికంగా నిలదొక్కునేందుకు 3 ఏళ్లు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేస్తున్నట్లు, దీనికి సొంత ముడి ఇనప గనులు కేటాయిస్తున్నట్లు, 73 లక్షల టన్నుల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి 20,000 కోట్ల రూపాయల నిధులు ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రకటన చేపించేటటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకొని ప్రకటన చేపించాలని. స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాయి. అట్లా 4 లక్షల మంది. అంతేకాదు విశాఖ నగరం అనేటువంటిది కూడా ఈ రోజు స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాతే ఈ రూపురేఖలన్నీ కూడా మారాయి. దీన్ని కాపాడుకోవడం అనేది ఉత్తరాంధ్ర యొక్క బాధ్యత. ఇప్పటికి 55,000 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పన్నులు, డివిడెండ్స్ చెల్లించారు. అందుకని ఇది కానీ లేకపోతే ఇప్పుడే రాంబాబు చెప్పినట్టు గాజువాక ప్రాంతం ఎడారిగా ఉంటుంది. దీన్ని రక్షించుకోవడం, కాపాడుకోవడం అనేది మన బాధ్యత. అడ్డుకొని దాన్ని ప్రైవేట్ కాకుండా కాపాడుకున్నారు. లేకపోవడం వల్ల కంపెనీ అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది. కానీ మైన్స్ కేటాయించిన ఆవశ్యకత ఉంది. మైన్స్ ఎలాగ ఇవ్వడం లేదు, పాలసీలు మారాయి కాబట్టి అందుకే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో కానీ ఎన్ఎండిసి కానీ విలీనం చేయాలని మొట్టమొదటిగా డిమాండ్ చేస్తున్నాం. బ్యాలెన్స్ ఉండిపోయిన నిర్వహణకు ఉపాధి కల్పించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ వేధింపులు గురి చేస్తున్నారు. వారందరూ నిత్యం పనిచేస్తూ వారు ప్రాణాలు తగ్గించి పనిచేస్తున్నారు. మొన్న సెంట్రల్ ప్లాంట్ లో పెద్ద ప్రమాదం జరిగింది. గ్లాస్ ఫర్నేస్ లో కానీ, ఎస్ఎంఎస్ లో కానీ, కోకోలు ఇట్లా ప్రతి చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణాలు తగ్గించి పనిచేస్తున్న కార్మిక వర్గానికి ఉత్పత్తి పెంచుతూ ఒక అమ్మకాలు చేస్తున్నటువంటి ఈ కంపెనీలో కార్మిక వర్గానికి 4 నెలలుగా జీతాలు రాకపోవడం చాలా దారుణం. వెంటనే జీతాలు ఇవ్వాలి. కాంట్రాక్ట్ గవర్నమెంట్ కార్మికులు కూడా ఉద్యోగ జీతాలు తగ్గిస్తున్నారు. ఒక రకమైనటువంటి పాసికంగా కేంద్ర ప్రభుత్వం
విశాఖ ఉక్కు కార్మికుల మీద, నిర్వాసితుల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేతగానే వాళ్ళ కింద చూస్తున్నారు. దీన్ని మేము సహించేది లేదు. రేపు 8వ తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చే సందర్భంలో గతంలో కూడా 2014 మైన్స్ కేటాయిస్తా ఉన్నారు. గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కాపాడుతాం, దీన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. చెప్పకుండా ఇవాళ ప్యాకేజీల పేరు మీద మూసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని మీరు ఉపసంహరించుకొని ఉక్కు నగరంతో పాటు అక్రెడ్డిపాలెం, గాజువాక తదితర ప్రాంతాలలో నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని, దీనిపై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలో 10 రోజుల పాటు జరిగే ఉత్తర ద్వార దర్శనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గతంలో ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లను చేస్తున్నామని వీఆర్ నాయుడు తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్నారు. భక్తులు తీసుకున్న టికెట్ పైనే వారు ఏ సమయంలో దర్శించుకోవాలో రాసి ఉంటుందని చెప్పారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ పరిశీలించాను. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. కానీ విని అనుకున్న రీతిలో అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి యంత్రాంగం మొత్తం పోలీస్ కానీ, విజిలెన్స్ కానీ, టీటీడీ ఎంప్లాయీస్ కానీ, వాలంటీర్స్ కానీ వీళ్ళందరినీ మోటివేట్ చేసి చక్కగా ఈ 10 రోజులు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ సందర్భంగా ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇప్పుడు ఎంట్రీ ఓన్లీ టికెట్ ఉన్న వాళ్ళకే, సో దాని మీద టికెట్ మీద వాళ్ళకి యొక్క సమయం సూచించబడుతుంది. దాని ప్రకారం రావాలి వాళ్ళు. కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులు చక్కగా ప్లాన్ చేస్తున్నారు. అందులో ఎలాంటి ఇబ్బందులు లేవు. తిరుమల శ్రీవారిని సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఒకటి కాదు, 2 కాదు, దాదాపు 150 కిలోమీటర్లు వారం రోజుల పాటు బంగాళాఖాతంలో ఓ మహిళ ఈత కొట్టి ఘనత సాధించింది. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన గోలి శ్యామల విశాఖ నుంచి కాకినాడ వరకు ఈత అలవోకగా ఈది ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న గోలి శ్యామలను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫోన్లో మాట్లాడి అభినందనలు తెలిపారు. సముద్రాలను ఈదడం హాబీగా ప్రారంభించిన గోలి శ్యామల గతంలో రామసేతు సమీపంలో ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. శ్రీలంక, లక్షద్వీపుల వద్ద కూడా తన ప్రతిభను ప్రదర్శించారు. 52 ఏళ్ల వయసులో సాహస కృత్యాన్ని చేస్తూ ప్రతిభకు వయసుతో సంబంధం లేదని శ్యామల నిరూపించారు. మరిన్ని సాహసయాత్రలు చేయాలని బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు. నా పేరు గోలి శ్యామల. నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. 52 ఇయర్స్ నాకు ఇప్పుడు. పుట్టి పెరిగిందంతా కూడా సామర్లకోట, ఒక చిన్న రైతు కుటుంబం. కానీ ఈరోజు స్విమ్మింగ్లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవ్వటం జరిగింది. ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ల్యాండ్లో విశాఖపట్నం ఆర్కే బీచ్లో స్టార్ట్ అయింది. కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము. అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు. ఓన్లీ బోట్ లోనే స్విమ్మింగ్ చేసి బోట్ లోకి వెళ్ళటం జరిగింది. సో ఈ జర్నీలో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది. కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది. క్రూ సపోర్ట్, క్రూ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది. మాకందరికీ కూడా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవటము, అంటే ఆ మోషన్ ఉంటుంది. బోట్ లో పడుకున్నప్పుడు కూడా సరిగా నిద్ర పట్టకపోవడం. సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము. సో ఈ రకంగా
సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్ళు. ఎక్కడ చూసినా కూడా తాబేళ్ళు కనిపిస్తూ ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది. తర్వాత ఇక్కడ వరకు వచ్చాము. అక్కడక్కడ తాబేళ్ళు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. బట్ 2 ప్రాంతాల్లో మాత్రము నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తాబేళ్ళు చనిపోయి డెడ్ బాడీస్ తేలుతా ఉన్నాయి. అది పొల్యూషన్, వాటర్ కూడా చాలా భయంకరంగా ఒక కెమికల్ ఉన్నట్టు చాలా అసలు కంఫర్ట్ అనిపించలేదు స్విమ్మింగ్ చేయడానికి. సో అక్కడ కొంచెము గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేసి, ఎందుకంటే చాలా చెత్త కూడా వస్తూ ఉంది ఆ 2 ఏరియాస్లోను. మేబీ మనకి దొరికిన ఒక అద్భుతమైన సంపద ఈ తాబేళ్ళు అని చెప్పొచ్చు. సో దాని రక్షణ కోసం గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా ప్రౌడ్గా ఉందండి. ఎందుకంటే అది అంత చిన్న సంగతి కాదు. 2 సంవత్సరాల కళ, ఎంతో ట్రైనింగ్, ఎంతో కఠిన శ్రమ. అండ్ మనకి చాలా తినాలనిపిస్తుంది, కానీ అన్ని తినకూడదు. ఎంతో కఠినంగా మనసు శరీరము నిగ్రహించుకొని దాన్ని ఒక క్రమశిక్షణతో ట్రైన్ చేసుకుని రోజుకి 20 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ నుంచి 20 కిలోమీటర్స్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ, వర్కౌట్స్ చేస్తూ, జిమ్ చేస్తూ అండ్ యోగా చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, ఇన్ని రకాలుగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటేనే ఇంత లాంగ్ డిస్టెన్స్ నేను చేయగలను. గాజువాక ఉడా కాలనీలో రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్, వందే భారత్ బ్లడ్ సెంటర్ సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పలువురు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. రక్తదాతలకు అతిథులు సర్టిఫికెట్స్ అందజేశారు. రాఘవరెడ్డి అనే యువకుడు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని, ఆయన మృతి చెందడంతో ఆయన సోదరుడు సురేష్ రెడ్డి ప్రతి ఏటా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని భక్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, వందే భారత్ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు వినోద్ బాబు, జనసేన నాయకులు ఢిల్లీశ్వరరావు, జాగరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాకలో ఉడా కాలనీ వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా జరుగుతున్న రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి ప్రతి రక్తదాతకి నా తరపున, వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరపున, అలాగే అన్ని ఎన్జిఓస్ తరపున ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాఘవరెడ్డి అనే వ్యక్తి సోదరులు నిత్య రక్తదాత తను. ఎందుకంటే నా ఆధ్వర్యంలోనే ఎన్నోసార్లు రక్తదానం చేసినటువంటి ఒక గొప్ప మానవత్వం ఉన్న ఒక వ్యక్తి. దురదృష్టవశాత్తు ప్రమాదంలో 4 సంవత్సరాల క్రితం తను మరణించడం జరిగింది. కానీ తను మరణించినా కూడా వాళ్ళ సోదరులు సురేష్ రెడ్డి గారు తన ఆశయాలను ముందుకు కొనసాగించడానికి తన పేరు మీదనే రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ట్రస్ట్ను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ఎందుకంటే నిత్యావసర సరుకులు పేదవాళ్ళకి అందించడం కానీ, లేదా బాగా చదువుకునే అవకాశం ఉండి వాళ్ళకి ఆర్థిక స్తోమత సరిగ్గా లేక వాళ్ళు సురేష్ రెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, దినేష్ వర్మ గారు, ఢిల్లీ గారు ఫస్ట్ చెప్పారు సభ చేస్తారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన ఆ యొక్క అబ్బాయి లేని లోటు తీర్చలేము, కానీ మరి ఆయన జ్ఞాపకార్థంగా మరి ఎటువంటి మెడికల్ క్యాంప్స్ ప్రతి ఏటా కూడా ఆయన స్మరించుకుంటూ మరి యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం ద్వారా 10 మందికి మరి ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి మరి వారిని రక్షించేందుకు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి అవసరానికి బ్లడ్ డొనేట్ చేయడానికి మరి ఇటువంటి క్యాంప్స్ పెట్టడం ద్వారా మరి క్యాంప్స్ నుంచి ఎవరైతే ఈ యొక్క బ్లడ్ అవసరం ఉందో వాళ్ళకి సాయం చేయడానికి నిజంగా చాలా మంచి ఆలోచనతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు డైలీ ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. గాజువాకలోనే సుమారు ఇంచుమించు రోజుకి ఒక 5-6 యాక్సిడెంట్లు, రోజుకి సుమారు 10-15 మంది చనిపోతున్నారు ఈ యాక్సిడెంట్ల ద్వారా. హెడ్లైన్స్ మరోసారి. దేశం మన వైపు చూసేలా ప్రధాని మోడీ సభను విజయవంతం చేద్దాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షించిన మంత్రి నారా లోకేష్. వివాదాలకు కేంద్రంగా మారిన విశాఖ సెంట్రల్ జైలు. హోంమంత్రి అనిత తనిఖీలు, తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక.
ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో వెల్లువెత్తుతున్న నిరసనలు. స్టీల్ ప్లాంట్పై స్పష్టమైన ప్రకటన చేయాలని ఉక్కు నేతల డిమాండ్. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.